అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్. రండి ఖురాన్ మరియు నమాజ్ను అర్థం చేసుకుందాం సులువుగా 3 నిమిషాల్లో. పాఠం నెంబరు 2A. ఇందులో మనము 5 పదాలు నేర్చుకోబోతున్నాము. అవి ఖురాన్లో 2700 సార్లు ఉపయోగించబడ్డాయి. ఇప్పుడు మనం తీసుకుందాం అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ను. నేను అల్లాహ్ యొక్క శరణు వేడుతున్నాను దుత్కరింపబడిన శైతాను బారి నుండి. అఊదు నేను శరణు వేడుచున్నాను అనగా నేను రక్షణ కోరుతున్నాను. మొదట రక్షణ యొక్క ఆలోచన సేఫ్టీ ఫస్ట్, బకల్ అప్, గెట్ ప్రొటెక్షన్. ఇదే విషయాన్ని అల్లాహ్ కూడా మనకు నేర్పిస్తున్నాడు. బిల్లాహి ఇది 2 పదాలతో కలిసి రూపొందింది. బి అల్లాహి అల్లాహ్ యొక్క. అల్లాహ్ ఇది అల్లాహ్ యొక్క సొంత పేరు. ఇది కాకుండా అల్ కరీం, అర్ రహీం ఆయన యొక్క గుణాలలోనివి. చలి వేసినప్పుడు చలి నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి వెచ్చని బట్టలు ధరిస్తాము. తద్వారా చల్లని గాలి తగలకుండా ఉంటుంది. ఇలాగే మనం అఊదు బిల్లాహ్ చదివినప్పుడు దీనికి అర్థం ఓ అల్లాహ్ నేను రక్షణ కోరుతున్నాను అని వస్తుంది. మిన్ అంటే నుండి, ఆ షైతాన్ ఇది కూడా 2 పదాలతో రూపొందింది. అల్ మరియు షైతాను అనగా జిన్ను నుండి షైతాను. షైతానుకు బహువచనం షయాతీన్ వస్తుంది. ఇవి 2 ఖురాన్లో సుమారు 88 సార్లు వస్తాయి. అర్ రజీం ఇది కూడా 2 పదాలతో రూపొందింది. అల్ రజీం దుత్కరింపబడిన. అల్ రజీం యొక్క అర్థం మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు? మీరు షైతానును అల్లాహ్ కారుణ్యానికి దగ్గరగా ఉన్నాడని భావిస్తున్నారా? ముమ్మాటికి కాదు. అతను శాపగ్రస్తుడు, అల్లాహ్ యొక్క కరుణ నుండి దుత్కరింపబడ్డాడు. అంచేత ఈ రజీం యొక్క అర్థం దుత్కరింపబడినవాడు. మీరు ఖురాను చదువుతున్నప్పుడల్లా షైతాను చరిత్రను బాగా గుర్తుపెట్టుకోండి. అతను మనకు అతిపెద్ద మరియు అతి ప్రమాదకరమైన శత్రువు. అతనికి పెద్ద అనుభవం ఉంది ప్రజలను మాయ చేయడంలో. ఆదం అలైహిస్సలాం కాలం నుండి నేటి వరకు అతను ఆదం అలైహిస్సలాంనే మాయ చేశాడు. అలాంటప్పుడు మనలో ఎవరు కూడా ఆదం అలైహిస్సలాం కంటే ఎక్కువ స్మార్ట్గా ఉండలేరు. దీనికంటే ప్రమాదకరమైన విషయం షైతాన్ అల్లాహ్తో చెప్పాడు. అతను మనపై ప్రతి వైపు నుంచి, కుడి, ఎడమ, ముందు, వెనుక నుంచి ప్రతి ఒక్కరితో పాటు షైతాను ఉన్నాడు. అతను మహా చెడ్డ జిన్ను. మనము షైతానును చంపలేము, అంతం చేయలేము, బుద్ధి తెచ్చుకోమని మంచిగా మారమని కూడా ఆహ్వానించలేము. కాబట్టి మీరు సీరియస్గా మీకు రక్షణ అవసరం ఉందని గుర్తించండి. మీరు సురక్షితంగా లేరు. అర్ రజీం ఇక్కడ అర్ రజీం అని ఎందుకు చెప్పబడినది? కేవలం అఊదు బిల్లాహి మినష్ షైతాన్ ఎందుకు కాకూడదు? ఎందుకంటే మనము అతని ఆ స్థాయిని ఎల్లప్పుడూ మెదడులో నిక్షిప్తపరచుకోవాలి. ఈ శాపగ్రస్తుడు కోరుకునేదేమిటంటే మనము అతనిని అనుసరించాలి మరియు అతనిలా శపించబడాలి. కానీ అల్లాహ్ మనకు శక్తివంతమైన ఆయుధం ఇచ్చాడు. అఊదు బిల్లాహ్ను చదవండి మరియు రక్షణ పొందండి. అఊదు బిల్లాహ్ పఠనం వల్ల మనకు ప్రతి వైపు నుంచి అల్లాహ్ రక్షణ లభిస్తుంది. అఊదు బిల్లాహ్ ఎందుకు చదవాలి ప్రారంభానికి ముందు? ఎందుకంటే అతను మన ఏకాగ్రతను మరల్చకుండా ఉండటానికి. ఒకవేళ మనం ఖురాన్ చదివేటప్పుడు, వినేటప్పుడు అల్లాహ్ యొక్క మార్గదర్శకత్వాన్ని పొందలేదంటే దాని అర్థం షైతాను గెలిచినట్లే. షైతాను ఖురాను నుంచి దూరంగా పారిపోతాడు. అయినప్పటికీ అల్లాహ్ రక్షణ పొందమని ఆదేశించాడు ఖురాను ప్రారంభానికి ముందు. అలాంటప్పుడు బాధల్లో ఉన్నప్పుడు, ఇంటర్నెట్ను ఉన్నప్పుడు అది మనకి ఎంత అవసరమో తెలుసుకోండి. అలవాటుగా మార్చుకోండి ఇది చదవడాన్ని. ప్రేరేపణలు దూరమయ్యే వరకు మీరు అస్సలు సురక్షితంగా లేరు. మీరు భద్రత కోసం చాలా దిగులు పడుతున్నారన్న భావనతో చదవండి. అల్లాహ్ను యాచిస్తూ అర్థించండి. అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్.